ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అనగా మహా పండుగ. ఇది సర్వలోకం జరుపుకునే గొప్ప పండుగ. భూలోకం అంతా కూడా ప్రపంచవ్యాప్తిగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగ. ఏ జాతి మత కుల భేదం లేకుండా, వర్గభేదం లేకుండా అందరూ జరుపుకునే మహా పండుగ క్రిస్మస్ పండుగ. యేసుక్రీస్తు జననం అందరికీ సంతోషాన్ని ఇచ్చేది. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదివినప్పుడు, ఆనాడు గబ్రియేలు దూత వచ్చి గొర్రె కాపులతో సెలవిస్తున్నాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే ఆనవాల్, ఒక శిశువు మరి పశువుల పాకలో, పశువుల తొట్టిలో, తొట్టి గుడ్డలతో చుట్టబడి ఉండడం మీరు చూస్తారు. పరలోక సైన్య సమూహము మరి సంతోషంతో గాన ప్రతిగానములు చేస్తుంది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. క్రిస్మస్ పండుగ మరి ప్రతి హృదయాన్ని కూడా సంతోషంతో నింపే పండుగ. యేసు ప్రభు నరవతారిగా పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి ఒక మానవునిగా ఈ లోకంలో జన్మించి ప్రజలందరి పాపం నిమిత్తం తన ప్రాణాన్ని క్రయధనంగా ఇచ్చిన గొప్ప మరి ప్రేమ ప్రకటన అని చెప్పాలి. క్రిస్మస్ పండుగ ప్రేమతో నిండి ఉన్నది. ప్రజలను వారి పాపంలో నుండి విడిపించడానికి తానే మనుష్య రూపం దాల్చి ఈ లోకానికి వచ్చాడు. అతని పుట్టుక ముందే యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు. మత్తయి సువార్త 1:21 మనం చూస్తాం, యోసేపుతో గబ్రియేలు దూత సెలవిస్తున్నాడు, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపిస్తాడు, యేసు అనే పేరు అతనికి పెట్టబడుతుంది. యేసు అంటే రక్షకుడు అనే అర్థం. ఇంతవరకు లోకంలో ఈ పేరుతో ఎవరు రాలేదు. రక్షకుడు అంటే సేవియర్, ప్రజలను రక్షించే మరి దేవుడే మానవుడైన రోజే క్రిస్మస్ పండుగ. యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినాడు. 3.5 సంవత్సరాలు తన పరిచర్యలో ప్రజలకు పరిచర్య చేసినాడు. మత్తయి సువార్త 20:28 ఒక మాట సెలవిస్తున్నాడు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను, పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు. అంటే యేసు ప్రభు ఎంతగా మరి తండ్రి యొక్క అభిష్టాన్ని ఈ లోకంలో నెరవేర్చి ప్రజలకు దేవుని ప్రేమను అందించినాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు రోగులను స్వస్థపరిచినాడు, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని స్వస్థపరిచినాడు, కుష్ఠరోగులను బాగు చేసినాడు, దయ్యములను పారద్రోలినాడు, చనిపోయిన వారిని లేపినాడు, అరణ్యములో వేలాది ప్రజలకు ఆహారం ఇచ్చినాడు, గాలి సముద్రాన్ని ఒక్క మాటతో గద్దించగానే అది అణిగి మిక్కిలి నిమ్మళమైపోయింది, సేన దయ్యము పట్టిన వారిని, వేల కొలది దురాత్మలతో నిండిన ఆ వ్యక్తిని బాగు చేసినట్లు సువార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు తన ప్రాణము క్రయధనంగా ఇవ్వడానికి నేను లోకానికి వచ్చినానని సెలవిస్తున్నాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణమైతే ఆ మరణాన్ని తన శిలువ మరణం ద్వారా కొట్టివేయడానికి, తన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము పొందుతాడని వాగ్దానము ఇచ్చి మరి దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఈ లోకంలో నరుడై జన్మించినాడని మనం అర్థం చేసుకోవాలి. పాపం ఎప్పుడు కూడా దేవునికి మానవుని దూరం చేస్తుంది. Sin always separates man and God. Sin blocks the way for the man to reach God. దేవుని అందుకోవాలంటే పాపం అడ్డుగా ఉంటుంది. ఆ పాపాన్ని తొలగించాలంటే పాపం నుండి విడిపించేవాడు ఒకడు కావాలి. పాపం వల్ల వచ్చు జీతం మరణమని వాక్యంలో ఉన్నది.
అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా తాను సృజించిన మానవులతో సహవాసం కలిగి ఉండాలని, మరి వారితో సన్నిహితమైన బంధం కావాలని ఆశించే దేవుడు. మొదటి మానవుడు పాపం చేసినాడు. ఆజ్ఞ అతిక్రమము పాపమైపోయింది. ఆ పాపం వలన దేవుని మహిమను కోల్పోయినాడు. యేసు ప్రభు రెండవ ఆదంగా అరుదించి పాపానికి ప్రాయశ్చిత్తంగా తన ప్రాణం అర్పించడానికి ఈ లోకానికి వచ్చినాడనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. పాప క్షమాపణకు రక్త క్రయధనం చాలా అవసరమని మనకు వేదాలు కూడా ఘోషిస్తుంది. రక్త క్రయధనం లేక పాప విమోచన లేదు. అది కూడా పరిశుద్ధమైన పవిత్రమైన యేసు రక్తమే ప్రతి పాపం నుండి మనందరినీ విముక్తులుగా చేస్తుంది. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి విడిపిస్తుంది. ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసేది పరిశుద్ధమైన యేసు రక్తం. ఆ యేసు యొక్క రక్తము మరి సిలువలో చిందింపబడింది. దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి ఇచ్చినాడని యోహాను సువార్త 3:16 మనం చూస్తున్నాం. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారనే గొప్ప వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మనము పుట్టుకతోనే పాపులం, పరిశుద్ధులం కాము. మనకు పరిశుద్ధత వస్త్రంగా ధరింపజేసింది యేసు ప్రభువే. నీతి వస్త్రం, రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఇవన్నీ కూడా మనం పొందుకున్నాం ప్రభు యొక్క మహాత్యాగం ద్వారా. క్రిస్మస్ పండుగ సంబరంగా మనం జరుపుకోవడం ఎంతో యుక్తమైంది, సంతోషించడం కూడా చాలా న్యాయమైంది. కానీ క్రిస్మస్ పండుగలో యేసు ప్రభువును మరి ఎందు నిమిత్తం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడో ఆ సంగతి మర్చిపోవడం అది అన్యాయమే. ఎందుకంటే పండుగ, క్రిస్మస్ పండుగ అన్నప్పుడు క్రీస్తు మరణం కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. జననం మాత్రం కాదు. ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు? ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. సౌలును భక్తుల కోటికి అపోస్తులుగా మార్చింది యేసు శక్తి. మొదటి తిమోతి 1:15 పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినాడనే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని మా వాక్యంలో చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినప్పుడు యేసు ప్రభు నరవతారిగా ఈ లోకానికి రావడం, సశరీరుడుగా ఈ లోకానికి అరుదించి తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చి పాపుల కొరకు తన ప్రాణము క్రయధనంగా ఇవ్వడానికి దేవుని చిత్తమైందని, ఇదెంతో అద్భుతమైంది, ఇది గొప్ప మర్మంతో కూడిందని పౌలు మొదటి తిమోతి 3:3 పేర్కొంటున్నాడు. పాపులను రక్షించడానికి యేసు ప్రభు వచ్చినాడు అని మనకు తెలుసుకోవాలి. ఒకవేళ యేసు ప్రభు ఈ లోకానికి రాకుంటే ఇలాంటి ఒక కూడిక ఉండదు. ఇలాగ నేను కూడా మీ మధ్యలో నిలబడి దేవుని వాక్యాన్ని చాటించలేను. మనమందరం కూడా పాపంలోనే మరణించేవారు. జీసస్ క్రైస్ట్ కేమ్ టు ద వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. అదెంత గొప్పదండి. ఈ లోకంలో చాలామంది యుగ పురుషులు వచ్చారు, దేవుళ్ళనే పేరుతో వచ్చారు, కానీ వారు దుష్టులను శిక్షించినారు. వారు నీతిమంతుల కొరకు వచ్చినారేమో, కానీ యేసుప్రభు అంటాడు, నేను నీతిమంతులను పిలువ రాలేదు, రోగికే వైద్యుడు అవసరం. ఐ కేమ్ టు కాల్ సిన్నర్స్. నేను పాపుల నిమిత్తం వచ్చాను. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు పాపులతోనూ సుంకర్లతోనూ సహవాసం చేసినాడు. పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు అతన్ని గేలి చేసినారు, అపహసించినారు. ఇతడు ప్రవక్తనా, పరిశుద్ధుడా? అయితే ఇతను ఎందుకు పాపులతో సహవాసం చేస్తున్నాడు? అప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చినాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఐ కేమ్ టు సీక్ ద లాస్ట్. నశించిన పోయి దాన్ని నేను వెతికి రక్షించడానికి వచ్చాను. అదెంత గొప్పది. జక్కయ్య యేసుప్రభు ఎవరో చూడకొని మేడి చెట్టు ఎక్కి, ఎందుకంటే తాను పాపి, లంచగొండి, యేసుప్రభు నేరుగా చూసే శక్తి లేదు, మేడి చెట్టు ఎక్కి ఆకుల మధ్యలో నుండి యేసును చూస్తే చాలనుకున్నాడు. కానీ యేసుప్రభు అతన్ని గుర్తుపట్టినాడు, చెట్టు దగ్గరకు వచ్చినాడు. జక్కయ్య, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది అని చెప్పి ఆ పరమ పాపి, దుర్మార్గుడు, లంచగొండి, అక్రమస్తుని ఇంటికి వెళ్ళి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని పలికినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టుడే ద సాల్వేషన్ హస్ కమ్ టు యువర్ హౌస్. జక్కయ్య యేసయ్య రాకతో పూర్తిగా మారిపోయినాడు.
పౌలు భక్తుడు అంటాడు, ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము క్రొత్తమాయెను. అవును, జక్కయ్య ఒక నూతన సృష్టిగా మారిపోయినాడు. యేసు ప్రభుతో అంటున్నాడు, నేను ఎవరెవరి దగ్గర అయితే డబ్బు లాగినానో, మోసంగా నేను డబ్బు సంపాదించినాను, వారికి అందరికీ నేను 400 చెల్లిస్తాను. ఐ విల్ రిటర్న్ టు దెమ్ 4-fold, అంటే 400% ఐ విల్ రిటర్న్. తర్వాత నా ఆస్తిలో భాగము నేను పేదలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చూడండి ఎంత మార్పు. యేసుక్రీస్తు మనుషులను మార్చడానికి వచ్చాడు. క్రైస్తవత్వం ఒక మతం కాదు, ఒక మార్గము. పాపికి పరలోకం చేరడానికి ఒక మార్గము. అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మూడవది, మరి యేసు ప్రభు ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చాను, దాన్ని కొట్టివేయడానికి నేను రాలేదని అంటున్నాడు. ధర్మశాస్త్ర చట్ట ప్రకారము పాపం చేసే ప్రతివాడు కూడా మరణశిక్ష పొందాలి. పాపము మరణానికి దారితీస్తుంది. పాపంలోకి వచ్చే శిక్ష మరణం. ఆ మరణము నీవు నేను పొందకుండా మనం పొందవలసిన మరణ శిక్షను యేసు ప్రభు సిలువలో మరి ఆ యొక్క మరణాన్ని అనుభవించినాడు. అందుకే మనం ఆయనను విశ్వసించి పరలోక రాజ్యానికి చేరగలుగుతున్నాం. ఇంకోటి చూసినప్పుడు యేసు ప్రభు దేవుని యొక్క రాజ్య సువార్తను అందించడానికి నేను లోకానికి వచ్చినానని లూకా సువార్త 4:43 అంటున్నాడు. ఐ కేమ్ టు డిక్లేర్ ద హెవెన్లీ కింగ్డమ్, ఐ వాంట్ టు ప్రీచ్ అబౌట్ ద హెవెన్లీ కింగ్డమ్. నేను దేవుని రాజ్య సువార్తను అందించడానికి లోకానికి వచ్చినానని సెలవిస్తున్నాడు. మరి ఒక చోట, నేను మానవులకు దేవునికి మధ్యవర్తిగా నేను వచ్చినాను. మధ్యవర్తి, యేసు ప్రభుకు మరొక పేరు మధ్యవర్తి. దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉన్నాడు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, పాపం ఉంటే దేవునితో నీకు ఏ బంధం ఉండదు. పాపం నువ్వు చేస్తే దేవునితో సహవాసం తెగిపోతుంది. కానీ యేసు ప్రభు ద్వారా పోగొట్టుకున్న ఆ యొక్క సహవాసాన్ని తిరిగి నెలకొల్పుకుంటున్నావు. అందుకే యేసు ప్రభు లోకరక్షకునిగా ఈ లోకానికి అరుదించినాడని మనకు అర్థమవుతుంది. ఎటువంటి చీకటి హృదయాన్ని కూడా వెలిగించడానికి యేసు ప్రభుకు సాధ్యం. చీకటిలో ఉండేవారు గొప్ప వెలుగు చూస్తున్నారని యేసు ప్రభు పుట్టక ముందే 700 సంవత్సరాల ముందు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఇదిగో చీకటిలో ఉండేవారికి, మరణ ఛాయలో ఉండేవారు గొప్ప వెలుగు చూస్తున్నారు. యేసు ప్రభుకు మరో పేరు గొప్ప వెలుగు. ఆయన రాజభవనంలో ఎందుకు మరి జన్మించలేదు, పశువుల పాకలు జన్మించినాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అద్వితీయ దేవుడు, శ్రీమంతుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించే దేవుడు, అమరత్వం గల దేవుడు. అయినా తన్ను తాను తగ్గించుకొని పశువుల పాకలో జన్మమెత్తినాడు. బెత్లెహేము ప్రపంచానికి నడిబొడ్డట. మరి అక్కడ ఆయన జన్మించినాడు. పేద పుట్టుక, పేద వడ్లవాణి కుటుంబంలో, పేద వడ్ల కన్య గర్భములో యేసు ప్రభు దించినాడు. దానికి అర్థము ఆయన సర్వలోక వ్యాపకంగా అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన అలాంటి పేద జననము మరి జన్మించినాడని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ రాజభవన్లో యేసు ప్రభు పుడితే గొప్పవారికి ప్రత్యక్షమయ్యేది, కానీ ప్రతి ఒక్కడు కూడా చేరే రీతిగా ఆయన మరి ఒక పశువుల పాకలో జన్మించినాడు. యేసు ప్రభు మరి ఎందుకు ఒక పశువుల పాకలో జన్మించినాడు? శుచి లేదు, శుభ్రం లేదు, అంత అంధకారం, ఆ యొక్క జంతువుల రంకెలు కేకలు, ఎందుకు ఇలా జన్మించినాడని నేను మరి యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి ఆ సమయాల్లో ఆలోచించేదాన్ని. అప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు బోధించినాడు, ఎటువంటి పాపంతో నిండిన ఘోర దుర్మార్గుని హృదయంలో కూడా యేసు ప్రభు జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, రోతతో నిండిన ఆ పశువుల పాకలో యేసు జన్మించగలిగితే హృదయం ఎంత మాలిన్యంతో ఉన్నా, పాపంతో ఉన్న, అంధకారంతో ఉన్న, ఘోర దుర్మార్గులని లోకం నీకు పేరు పెట్టినా అక్కడ కూడా యేసు జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మరి ఎటువంటి హృదయంలో కూడా ఆయన జన్మించగలడు. చంద్రమండలంలో మానవుడు, 3 వ్యోమగాములు 1969లో చంద్రమండలంలో అడుగు పెట్టినప్పుడు లోకమంతా ఎంత వింతగా ఆశ్చర్యపోయింది. అంతకంటే గొప్ప వింత, పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి
అది విడిచిపెట్టకూడని భాగ్యం అటు. అటువంటి ఉన్నతమైన స్థాయి నుండి ఆయన దివి నుండి భువికి ఒక నరునిగా జన్మించడం, తను తాను రిక్తునిగా చేసుకోవడం, శిలువ మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపెట్టడం, మరి తన ప్రాణాన్ని క్రయధనంగా ఇవ్వడం, తన రక్తాన్ని చివరి బొట్టు వరకు మానవాళి కొరకు చిందించడం, అదెంత ఆశ్చర్యమని మనం అర్థం చేసుకోవాలి. కనుక యేసు ప్రభు మనకు గొప్ప బహుమానం. ఈ క్రిస్మస్ సమయంలో అటు ఇటు బహుమానాలు పంచుకుంటాం, క్రొత్త వస్త్రాలు, పిండి వంటలు, లేక స్టార్ తగిలించుకోవడం, లేక గొప్ప పాటలు, ఆనందం, ఇవన్నీ కూడా చాలా సంతోషకరమైంది. కానీ ఒకటి మర్చిపోకూడదు, మానవాళి కొరకు ఆయన చెప్పశక్యం గాని గొప్ప వరంగా, గొప్ప బహుమానంగా ఈ లోకానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్నాడు, చెప్పశక్యము గాని ఈ గొప్ప వరము నిమిత్తము దేవునికి స్తోత్రములని 2 కొరింథీ 9:15 మనం చూస్తున్నాం. క్రిస్మస్ చాలా గొప్ప సంతోషం. గొర్రె కాపర్లు సంతోషిస్తున్నారు ఉత్సాహంతో, యేసు జన్మించినాడని ఊరంతా చాటిస్తున్నారు. మరియ కూడా తన విధేయత చూపెడుతుంది. కన్యక గర్భం దాల్చి దేవుని చిత్తానికి లోబడాలంటే ఆ దినాల్లో ధర్మశాస్త్ర చట్ట ప్రకారం ఆమెను రాళ్ళు రూపి చంపేస్తారు. ఆయన తెగించింది. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు. ఇదిగో ప్రభు దాసురాలను, నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక. సర్వోన్నతిని శక్తి ఆమెను కమ్ముకున్నది. ఆమె సర్వశక్తుడు, సర్వాధికారి, సర్వలోక రక్షకునికి తల్లిగా మారేది. దేవుడు చెప్పిన మాటలన్నీ ఆమె హృదయంలో భద్రం చేసుకుంది. వాటి నెరవేర్పు ఆమె చూసింది. జ్ఞానులు కూడా, తూర్పు దేశపు జ్ఞానులు యేసు జననానికి ఎంతో ఆశ్చర్యచకితులై నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఆయనను పూజింపవచ్చిరని వాక్యంలో చూస్తున్నాం. యేసును చూడగానే వారు అత్యానంద భరితులైనారని వాక్యము మనకు తెలియజేస్తుంది. భయపడకుమని మరి ఒక సందేశం క్రిస్మస్లో ఉంది. ఫియర్ నాట్. చూడండి, ఎప్పుడు మానవుడు భయపడుతూనే ఉంటాడు. వార్తలు వింటే అన్ని దుర్వార్తలే. పేపర్ పట్టుకుంటే చాలు గుండె దడ. నాకు అప్పుడు అనిపిస్తుంది, ఈ లోకంలో బంగారం ఉన్న నెమ్మది లేదు, ధనం ఉన్న వారికి నెమ్మది లేదు, పలుకుబడి స్థానమానాలు ఉన్న వారికి నెమ్మది లేదు. ఈ లోకము ఇన్ని అక్రమాలతో నిండి ఉంది. ఎక్కడ చూసినా అత్యాచారాలు, లంచగొండితనం, అబద్ధాలు, దుర్మార్గంతో నిండిన ఈ లోకంలో సమాధానం ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, క్రీస్తు పుట్టుకలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ సమయంలో సమాధానము, సంతోషము వాగ్దానంగా చేయబడింది. భూమి మీద తనకిష్టులెవరు? యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన వారు దేవునికి ఇష్టలు. ఆనాడు యేసు ప్రభు పుట్టుక కొరకు సత్రం వెతకపోయినారు మరియా, యోసేపులు, 2 చూలాలు. మరియా ఏ సమయంలో ఆమె ప్రసవిస్తుందో తెలియదు. ఆ దినాల్లో అంతా శ్రమ పడింది. ఆ శ్రమను అనుభవిస్తూ మరియా, యోసేపులు వెళ్తున్నారు. కానీ సత్రంలో వారికి స్థలము దొరకలేదట. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, సత్రంలో స్థలం లేకుండింది. పశువుల పాకలు జన్మించినాడు యేసు. నీ హృదయంలో యేసు ప్రభుకు స్థలం ఉందా? యేసు ప్రభు ఎప్పుడు కూడా హృదయం యొక్క వాకిట నిల్చుండి తడుతూ ఉంటాడట. తలుపు దగ్గర నిల్చుండి తట్టే రీతిగా ప్రతి హృదయం తలుపు దగ్గర వచ్చి ఆయన తడుతూ ఉన్నాడు. ఒకవేళ యేసు ప్రభువును స్వీకరిస్తే ప్రభు నీ హృదయాన్ని రాణిస్తాడు. ఆయన నీ హృదయాన్ని ఏలుతాడు. సంతోషము, సమాధానము, సమృద్ధిగా నువ్వు అనుభవిస్తావు. నీ చుట్టూ ఎంత గందరగోళం ఉన్నా నీకు గొప్ప నెమ్మది, గొప్ప ఆదరణ, గొప్ప సంతోషము అది ప్రభు వల్లే కలుగుతుందని చెప్పగలను. క్రిస్టియన్స్ అంటే మైనారిటీ అంటారు. నేను ఆలోచించేదాన్ని మైనారిటీ అని ఎందుకు అంటున్నారు? అప్పుడు ప్రభు నాకు బోధించినాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని సెలవు ఇచ్చినాడు కదా. యేసు ప్రభు సువార్తలు చూసినప్పుడు ఒక వంటకం ఎంత పెద్ద అండలో వండినా చాలా తక్కువగా వేస్తారు ఉప్పు. ఆ తక్కువ ఉప్పు చాలు ఆ యొక్క పెద్ద అండలో ఉన్న వంటకానికి రుచినివ్వడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం తక్కువ వారమైన, సంఖ్యలో తగ్గిన ఈ లోకానికి రుచినివ్వగలం, ఈ లోకానికి సంతోషాన్ని ఇవ్వగలం, ఈ లోకానికి సమాధానం ఇవ్వగలం
కేవలం యేసు ప్రభువు మాత్రమే మనకు అలాంటి శక్తిని ఇస్తాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు తెలుసుకోవాలి, క్రీస్తు శక్తి అది మహాశక్తి. అది మన మీద నిల్చున్నప్పుడు మనం ఎన్ని కార్యాలైనా ప్రభు కొరకు చేయడానికి, ఎట్టి శ్రమలైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. లోకంలో చూస్తే క్రైస్తవులే శ్రమలు తట్టుకోవడానికి శక్తి గలవారని చెప్పడానికి నాకు ధైర్యం ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమల్లో నిలబడి ప్రభు కొరకు ప్రకాశించడానికి, ప్రభు సువార్తను ప్రచురం చేయడానికి మరి ఎవరికైనా ఇట్టి ధైర్యం ఉన్నదా? శత్రువులను సహా ప్రేమించడానికి, శత్రువుల కొరకు ప్రార్థించడానికి, హింసించే వారిని ప్రేమించడానికి అది కేవలం క్రైస్తవులకే సాధ్యం అని చెప్పగలను. దేవుని స్తోత్రం. మరి యేసు ప్రభు క్రైస్తవుల కొరకే వచ్చాడా? కానే కాదు. ఆయన క్రైస్తవులకు దేవుడు, అన్యజనులకు కూడా దేవుడు, ఆయన సర్వలోకానికి దేవుడు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి కొరకు తన ప్రాణం పెట్టినాడు. సంతోషం ఉంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడై ఉన్నాడు. క్రీస్తుని హృదయంలో జన్మించాలనే ఆశ ఉండాలి. కొన్ని సంవత్సరాల ముందు నేను కూడా ఈ లోక నటనలో కొట్టుకొని పోయినాను. కానీ యేసు ప్రభుని ఎప్పుడైతే నా హృదయంలో స్వీకరించినానో నా జీవితం మారిపోయింది. స్వార్థం నా యుద్ధ నుండి తొలగిపోయింది. లోకాశలు, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ తొలగిపోయింది. యేసు ప్రభు యొక్క పాదసేవ 23 సంవత్సరాల నుండి నన్ను నేను సమర్పించుకొని సేవ చేస్తున్నాను. అది కేవలం యేసు శక్తి అని నేను చెప్పగలను. బ్యాంకులో పెద్ద ఉద్యోగం ఉండింది, అది కూడా త్యాగం చేసుకొని ప్రభు కొరకు వెలగడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారని యేసు ప్రభు చెప్పినాడు. ఆయన వెలుగు మనం పొందుకొని ఇతరులను వెలిగించడానికి కూడా శక్తి పొందుకుంటున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది, ఈ క్రిస్మస్ సంబరాల్లో, ఈ క్రిస్మస్ వేడుకల్లో ప్రభువును మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ జీసస్, ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభు జననాన్ని మనం సంబరంగా జరుపుకుంటున్నాము, కానీ ప్రభువును మర్చిపోతే పండుగ కాదు, అది దండగ అయిపోతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు యొక్క ప్రేమను మనం పంచాలి. యేసు ప్రభు యొక్క సత్య సువార్తను ప్రచురించాలి. యేసు ప్రభును కలిగి ఉండాలి. నీ హృదయంలో ఆయనను స్వీకరించాలి. లేకుంటే ఈ పండుగ ద్వారా ఎట్టి ప్రయోజనం కూడా లేదని మరి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు మనకు చాలిన వాడని, ఆయన మనకు ఈ జీవితానికి సరిపోయిన వాడని మరొకసారి కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాలము 2 ముక్కలైంది యేసు ప్రభు యొక్క జననం ద్వారా. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వమని. అంటే ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు పుట్టుకతో ముడిపడి ఉన్నాడని మనం గమనించాలి. యేసు ప్రభు ఏ గ్రంథం రాయలేదు, ఏ పాటలు రాయలేదు, ఏ పద్యాలు రాయలేదు. 2015 సంవత్సరాల నుండి యేసు ప్రభు గురించి కోట్లాను కోట్ల పాటలు, కోట్లాను కోట్ల ప్రసంగాలు, కోట్లాను కోట్ల గేయాలు, పద్యాలు ఇవన్నీ రాస్తున్నారు. ఇంకా తనివి తీరలేదు. ఆయన చేసిన కార్యాలు రాయడానికి లోకంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా సరిపోవట. 3.5 సంవత్సరాల పరిచర్యలు. ఇంతటి గొప్ప ప్రభువును మనం కలిగి ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో చీకటి కమ్ముతుంది. ఎటు చూసిన దుర్వార్తలు, ఎటు చూసిన మరణాలు, ఎటు చూసిన అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు. యేసు ప్రభువును కలిగిన నీవు నీ వంతు మరి సేవ ఎలా చేస్తున్నావో నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నన్ను నేను పరీక్షించుకోవాలి. హౌ మచ్ యు ఆర్ సర్వింగ్ ద పీపుల్. ప్రజలకు ఎట్టి సేవలను మనం అందిస్తున్నాం. వారు వెలుగు లేక నశించిపోతున్నారు కదా. జకర్యా పాటలో అంటాడు, ఇదిగో చీకటిలో ఉండే వారికి అరుణోదయ దర్శనంగా ఆయన ఎత్తించినాడు. ఈ వెలుగును గురించి ఇతరులకు కూడా ప్రకటించాలి. ఈ సత్యాన్ని గురించి ఇతరులకు బోధించాలి. అనేకులకు యేసు ప్రభు యొక్క ప్రేమను పంచిపెట్టాలి. పండుగ సమయంలో పేదలను జ్ఞాపకం చేసుకోవాలి, అనాథులను జ్ఞాపకం చేసుకోవాలి, విధవరాలను జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ప్రేమ స్వరూపి. ఎందుకంటే ఆయన ప్రేమను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి థింక్ ఆఫ్ ద పువర్ పీపుల్, స్ప్రెడ్ ద గుడ్ న్యూస్, స్ప్రెడ్ ద లవ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క ప్రేమను మనం పంచిపెట్టాలి. దేవుని స్తోత్రం. ఈరోజు వచ్చిన బిడ్డలందరూ కూడా యేసు ప్రభు యొక్క కృపను, ప్రేమను, ఆ శక్తిని దేవుడు మీకు నిండారా మెండుగా అనుగ్రహించునుగాక. ఒక మాట ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్ప దేవాని దీనదాసులుగా ఈ ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ఎట్టి అవస్థల్లో ఉన్నారో నీకు బాగా తెలుసు. పాపుల రక్షకునిగా ఈ లోకానికి నువ్వు వచ్చినావు.
మనుషుల పాపంలోనే నశించడం నీ చిత్తం కాదు ప్రభువా. ఏ ఆత్మ కూడా నశించకూడదని నీవు నీ ప్రణాళికను, నీ రక్షణ కార్యాన్ని నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి అందించినావు. నీ చేతులు ఎప్పుడు కూడా చాపబడి ఉంది. కుటుంబాల్లో సమాధానం లేకుంటే సమాధానం దయచేయండి నాయన. ఉద్యోగం లేని వారికి, వివాహం కాని వారికి, విడిపోయిన కుటుంబాలు నైనా బాధ, వ్యాధి, వ్యధ, కలవరంతో నిండిన వారి కొరకు నీ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధమైన గాయపడిన హస్తం ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచండి. వారిని ఆశీర్వదించండి. వారి కుటుంబానికి క్షేమం దయచేయండి. నీ కొరకు ప్రకాశించడానికి కృప దయచేయండి. దేవుని వాక్యం వృధా కాదన్నావు. ప్రతి హృదయంలో నీ వాక్యాన్ని నాటి నూరంతలుగా ఫలింపజేయమని యేసు దివ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఎ స్ప్లెండెడ్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశ